హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాసిస్ మల్టీవర్స్. ఈరోజు మీకు టీ బ్రేక్కి స్నాక్స్గా మంచి జీరా బిస్కెట్ చెప్తానండి. చాలా డెడ్లీ కాంబినేషన్ అనమాట. టీ తోటి మన ఈ జీరా బిస్కెట్ ఒక్కసారి బైట్ చేసి తింటే అసలు చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఎలా చేయాలో నేను మీతో షేర్ చేసుకుంటాను, మీరు కూడా చూసి చేసేయండి. మరి దీనికోసం ఒక 150 గ్రామ్స్ మైదాని, అలాగే ఒక 50 గ్రామ్స్ షుగర్ పౌడర్ని తీసుకోండి. అలాగే 3 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్, సీక్రెట్ అంతా ఇందులోనే ఉందండి. 3 టేబుల్ స్పూన్ వేసుకున్న తర్వాత మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకుందాం. అది బాగా కలిసిపోయిన తర్వాత అందులో మనము ఎంతైతే మనము మైదా పిండి తీసుకున్నామో అంతే 150 గ్రామ్స్ సాఫ్ట్ అంటే పట్టుకుంటే మెత్తగా ఉండే అంత బటర్ని కూడా అందులో వేసుకుందాం. అన్సాల్టెడ్ బటరే యూజ్ చేయండి. మొత్తం అంతా వేసి మిక్స్ చేసుకొని ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూసారా, ఈ విధంగా డవ్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ డవ్ని ప్రిపేర్ చేసుకొని రిఫ్రిజిరేటర్లో వ్రాప్ చేసుకుంటూ 2 అవర్స్ పెట్టుకోవాలన్నమాట. ఇది 1 మంత్ అయినా స్టోర్ చేసుకోవచ్చు అండి. ఎప్పుడు కావాలంటప్పుడు బిస్కెట్స్ కూడా మనం తయారు చేసుకోవచ్చు అనమాట. నేను ఒక 2 అవర్స్ని రిఫ్రిజిరేటర్లో పెట్టుకున్నాను. 2 అవర్స్ తర్వాత మొత్తం అంతా తీసి మళ్ళీ ర్యాప్ని రిమూవ్ చేసుకొని ఒక్కసారి మళ్ళీ పిండిని గట్టిగా ఒత్తుకున్నాను అనమాట. చూడండి, ఆఫ్టర్ 2 అవర్స్ కరెక్ట్గా, ఎందుకంటే ఇందులో బటర్ ఉంది కాబట్టి గట్టిగా ఫిక్స్ అయిపోతుంది. ఆ తర్వాత బాగా బ్రష్ చేసి మళ్ళీ ఒత్తుకుంటూ ఉండాలి. అలాగే ఒక టేబుల్ స్పూను నేను జీలకర్రని వేసుకొని అలాగ మొత్తం అంతా ఒత్తుకున్నాను. బాగా ఒత్తుకోవాలండి. ఒత్తుకొని చిన్న చిన్న బాల్స్గా డివైడ్ చేసుకుంటాం అనమాట. ఎంత వీలైతే మీరు బిస్కెట్స్ ఏ సైజులో కావాలో ఆ సైజుగా మీరు బాల్స్ని డివైడ్ చేసుకోండి. నేనైతే వితౌట్ ఓవెన్ చేస్తానండి. ఆల్రెడీ ఒక 10 మినిట్స్ ప్రీహీట్ చేశాను. ఒక ప్లేట్లో ఫ్లోర్ రాసుకొని మొత్తం అంతా డిప్ చేసి ఫోక్తో ఇలాగ ప్రెస్ చేసుకుంటున్నాను అనమాట. ఇది మీకు నచ్చే విధంగా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. నో ఇష్యూస్. ఏ డిజైన్ కావాలంటే అలా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇలాగ ప్రెస్ చేసి ఒక 20 మినిట్స్ బేక్ చేస్తే నాకు పర్ఫెక్ట్గా కుకీస్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే ట్రై చేసి మీకు ఎలా వచ్చింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ నచ్చిన లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.